హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. అయినా అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఇక ఈరోజు అయితే మీ ముందుకి ఒక మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2016 గల వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ వచ్చేసి లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా అంత పెద్దగా ఏం లేదు. సో మనం ఫస్ట్ వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఈ వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఉన్నది, పొల్యూషన్ ఉన్నాయి, పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే మంచి నెంబర్ 1 వెహికల్స్ని అసలు మీకు చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2016 మోడల్. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్ అండి. సో ఈ వెహికల్ మనం 360 డిగ్రీలో చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మీకు అయితే మంచిగా నీట్గా ప్రతి ఒక్కటైతే పిన్ టు పిన్ మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ. సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 90% టైర్లు ఉంటాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు. ఓవరాల్గా సస్పెన్షన్ అయితే చాలా బాగున్నది. అండ్ అలాగే మనం లోపల ఇంటీరియర్లో అయితే ఒకసారి చూద్దాం. ఇక ఈ వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి రస్ట్ యాక్సిడెంట్ అనే హిస్టరీ అయితే ఈ వెహికల్కి అయితే లేదు. కొంచెం లైట్గా అక్కడక్కడ గీతలనే, ఆ గీతలను కూడా మీకు చూపెడతా. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ లేవండి. సీట్ కవర్లు మంచిగానే ఉన్నాయి. అండ్ అలాగే వెహికల్కి వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అయితే రావండి. ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఏసీ ఎక్సలెంట్ చిల్డ్ చాలా బాగా వస్తుంది. అండ్ అలాగే ఈ వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ వచ్చేసి పేనోర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో మనం మీరైతే మంచి నీట్గా చూసుకోండి. ఇక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఏదన్నా మంచి నీట్గా తీస్తాను నేను వీడియో. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ చేయొచ్చు నాకు. అండ్ అలాగే వెహికల్ తిరిగిన రీడింగ్ అయితే ఒకసారి చూద్దాం మనం ఇక. సో ఈ వెహికల్ తిరిగిన రీడింగ్ వచ్చేసి 1,02,334 కిలోమీటర్లు తిరిగింది. నౌ షోరూమ్ ట్రాక్, సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. వెహికల్ యొక్క కీస్ వచ్చేసి సింగిల్ కీ ఉన్నది. సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ లోనే ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే లోపల ఈ విధంగా ఉన్నది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒకసారి పిల్లర్ అయితే చూద్దాం. రేర్ సైడ్ పిల్లర్ అయితే మీరు చూసుకోవచ్చు. ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ లేవు. నేనైతే ప్రతి ఒక్కటైతే చెక్ చేసిన. ఇప్పుడు ఇవి తీసి చూపెట్టడానికి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి నేను చూపెడతలేను. ఇవైతే ప్రతి ఒక్కటైతే నేను క్షుణ్ణంగా చెక్ చేసిన. నార్మల్గా ఇట్లా నేను నీట్గా చూపెడతాను. డౌట్ ఉన్నా కూడా మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ అయితే మంచిగా నీట్గా చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 2 పవర్ విండోస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ 2 ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 మాన్యువల్ విండోస్ ఉంటాయండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నది. సో బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నా కూడా మనకు 90% ఉంటుంది. ఈ స్క్రాచెస్ అనేది అయితే ఇక్కడ లైట్గా కొంచెం స్క్రాచెస్ ఉన్నాయి. లో బడ్జెట్ వెహికల్ అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. మారుతి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ బేసిక్ వేరియంట్ ఇది. సరే అయితే డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ టైల్ ల్యాంప్ అయితే పలిగింది. టైల్ ల్యాంప్కు సంబంధించిన కొత్త టైల్ ల్యాంప్ అయితే కొనిపెట్టిళ్ళు. ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ఏపిచ్చి ఇవ్వమన్నా ఏపిచ్చి ఇస్తాం. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. రూఫ్ కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. టైల్ ల్యాంప్ కొత్తది, ఇది దీనికి సంబంధించింది. ఇది పలిగింది, ఇది కొత్తది కొన్నారు, ఇక్కడ పెట్టిళ్ళు. ఎవరైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే మమ్మల్ని వేయించేయమన్నా మేము వేయించి ఇస్తాం. సో బ్యాక్ సైడ్ స్టెప్ని వచ్చేసి ఒక 50% స్టెప్ని ఉంటుందండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. ఎక్కడ కానీ డిక్కీ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి లైనింగ్ మిస్ లాంటివి ఏం లేవు. సో ఓవరాల్గానైతే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. సో సెంట్రల్ లాకింగ్ అయితే వర్కింగ్లోనే ఉంది. సో ఇటు వచ్చేసి మనం బ్యాక్ చూసినాం. ఇప్పుడు కో డ్రైవర్ సీట్ కూడా వ్యూ చూద్దాం. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి కో డ్రైవర్ సీట్ కూడా వ్యూ. ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి. ఓన్లీ పెట్రోల్తో నడుస్తుంది. సిఎన్జి ఎల్పిజి లాంటివి అయితే ఏం లేవు. సో బ్యాక్ సైడ్ టైర్ని కూడా చూసుకున్నా కూడా మనకు ఒక 90%గా ఉంటుంది. సో పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే అన్ని ఒరిజినల్గానే ఉన్నాయి. ఎటువంటి యాక్సిడెంట్ అయిన హిస్టరీ అయితే లేదు. ఇవి తీసి చూపెడితే కొంచెం టైం వేస్ట్ అని చెప్పేసి మనమైతే డైరెక్ట్గా చూపెడతాను ఏ వెహికల్కైనా, ఎందుకంటే సెట్ చేయాలంటే టైం పడుతుంది. సో మీరు వచ్చి కూడా చూసుకోవచ్చు. ఏదైనా యాక్సిడెంట్ అయిందని చెప్తాం. యాక్సిడెంట్ అయిన వెహికల్ అయితే మనమైతే యాక్సెప్ట్ చేయం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం బయట నుండి డాష్ బోర్డ్ను చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది డాష్ బోర్డ్. ఇది ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే కో డ్రైవర్ సీట్ కూడా వ్యూ ఈ విధంగా ఉంటుంది.
సో మనం ఫ్రంట్ టైర్ను చూసుకున్నా కూడా 90%గా ఉంటుంది. సస్పెన్షన్ పరంగానైతే ఎటువంటి పని అయితే లేదు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. 2016 ఆల్టో ఎల్ఎక్స్ఐ. ఇప్పుడైతే మనం ఒకసారి అయితే ఇంజన్ స్టార్ట్ చేద్దాం. ఇక ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. ఇక సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇంజన్ స్టార్ట్ చేసిన బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ మనమైతే ఇక బానెట్ ఓపెన్ చేసినాం, ఇంజన్ అయితే స్టార్ట్ చేసినాం. మీరు ఇప్పుడైతే ఇంజన్ సౌండ్ అయితే వినొచ్చు. ఇంజన్ ఆన్లో ఉంది. బానెట్ చూసుకున్నట్టయితే బానెట్కి అయితే పెయింట్ పడ్డదండి. సో బానెట్కి అయితే పెయింట్ పడ్డది. ఆపరన్ల పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అని హిస్టరీ అయితే లేదు. ఇటు సైడ్ ఆపరన్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఇంజన్ అయితే మీరు చూడొచ్చు, ఇంజన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఇప్పుడు గేజ్ పుల్లని దిద్దాం. ఇక యాక్సిలరేటర్ ఇప్పిద్దాం. సరే యాక్సిలరేటర్ అన్న యాక్సిలరేటర్ ఇవా. సో ఫ్రెండ్స్ నేనైతే యాక్సిలరేటర్ ఇప్పించిన తర్వాత మనకు ఎటువంటి బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోకు అండ్ అలాగే ఏం లీకేజ్లు అయితే లేవు. ఇక సో ఓవరాల్గా మంచి ఇంజన్ అయితే నీట్గా చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏం లేవు. ఓవరాల్గా వెహికల్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. 2016 ఆల్టో ఎల్ఎక్స్ఐ ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసారు కదా. వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది. వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో 800 ఎల్ఎక్స్ఐ వెహికల్. ఇది 2016 మోడల్. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ ఇంకా 11 నెలల దాకా ఇన్సూరెన్స్ ఉన్నది. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే 4 టైర్లు ఒక 90% ఉన్నాయి. ఏసీ పరంగా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్. అండ్ అలాగే ఇంజన్ పరంగా, సస్పెన్షన్ పరంగా, ఇంటీరియర్ పరంగా, టైర్ల పరంగా ఎటువంటి పని అయితే లేదు. ఓవరాల్గా సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి, ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,40,40,000గా చెప్తాను. ఈ 2,40,40,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఈ 2,40,40,000 ఫైనల్ అమౌంట్ కాదు. లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. 2016 మోడల్ ఉన్న వెహికల్కి. అండ్ అలాగే టేలం పైన ఒకటి పలిగింది, కొత్తది తెచ్చిళ్ళు, కొత్తది వేసుకోవచ్చు. ఈ బానర్కి పెయింట్ అయింది. ఈ బానర్ కొంచెం లైట్గా మళ్ళొకసారి పెయింట్ వేసుకుంటే సరిపోద్ది. అంతకుమించి అయితే ఎటువంటి పని అయితే లేదు. ఓవరాల్గా వెహికల్ ప్రైస్ 2,40,40,000. వచ్చి చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లొకేషన్, ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది. మీలో ఎవరికైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయ్యి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వెహికల్ నచ్చినట్టయితేనే కాల్ చేయండి, టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇలాంటి వెహికల్స్ని మీ యొక్క వెహికల్స్ని అమ్మాలనుకుంటే మాకు తెలియజేస్తే మేమేం వస్తాం మీ వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసి ఇట్లానే మంచి నీట్గా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక 10-15 డేస్లో సేల్ చేసి పెడతా. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని, లో బడ్జెట్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.